హాయ్ హలో అందరికీ నమస్తే. కాశ్మీర్లో ఉగ్రదాడి. ఈ ఊరిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు మనకు సమాచారం. అసలు ఎలా జరిగింది ఈ ఉగ్రదాడి? కాశ్మీర్లోని ఈ ఈ దాడికి జరిగిన ఘటనపై మనం పూర్తి విషయాలు మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ముందుగా జమ్మూ కాశ్మీర్లో మరోసారి ముష్కర ముఖాలు మరోసారి పేటరేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. బైసరన్లో లోయలోని మైదానంలో వ్యవహరిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోగా మహిళలు చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా ఆ ముష్కరులు దాడి చేయడం జరిగింది. అసలు ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ భారీ ఉగ్రదాడి యావత్ దేశాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసేది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని బరితెగించి ఏకంగా పర్యాటకులపై లక్ష్యంగా చేసుకొని ఇలా దాడి చేయడం సంచలనమైతే లేపింది. సరిహద్దులో చొరబాటుకు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. బుధవారం ఉదయం ఉరి సెక్టర్లో చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పులో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాంలోని ఉగ్రదాడి నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. దీంతో ఉగ్ర చొరబాటును అడ్డుకుంది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిపిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అధికారి మనీష్ రంజన్ను భార్య పిల్లల కళ్ళ ముందే ఉగ్రదాడుల్లో చనిపోయారు. బీహార్కు చెందిన ఆయన హైదరాబాద్లో ఐబీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఎల్టీపీసీపై కాశ్మీర్కు వెళ్లారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల త్రుటిలో బయటపడిన కొందరు అక్కడ పరిస్థితి చూసి భయంతో వణికిపోయారు. కొండలు గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారు. తమ కళ్ళెదుటే బిడ్డలు, భర్తలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెలు పగిలేలా వాళ్ళు రోధించిన ఒక వీడియో అసలు మనిషిని ఛేదించేలా ఇదైపోయింది. పహల్గాంలోని ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసే మనీష్ రంజన్, విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి చనిపోయారు. ప్రాణ భయంతో పారిపోతున్న చంద్రమౌళిని ముష్కరులు వెంటాడి కాల్పులు జరిపి మరీ హత్య చేశారని సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. తాము 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడమే అదే మా ప్రాణాలను కాపాడిందని వాళ్ళు కూడా తెలపడం జరిగింది. ఇకపోతే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో బైసారన్ లోయ వద్ద పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం కానుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్లు స్పందిస్తూ ఈ విధంగా ఖండించారు. అలాగే భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన విచారం వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలాంటి దుండగులను ఎలాంటి విషయంలోనూ వదిలిపట్టే ప్రసక్తి లేదు. వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది.
పహల్గంలో పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒరిగట్టారు. ఈ ఉగ్ర దాడిలో దాదాపు 28 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలుస్తా ఉంది. కాశ్మీర్లోని పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పేరు పర్యటనల మధ్యలో ముగించుకున్నారు. అందుబాటులో ఉన్న విమానంలో ఆమె భారత్కు బయలుదేరారు. పహల్గం దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కర్మాగారాన్ని నడుపుతున్న లష్కరే తోయిబా ముష్కరా అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఉగ్రదాడిపై దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA రంగంలోకి దిగింది. ముష్కర ముఖాలు సైనిక దుస్తుల్లో వచ్చి ఈ మారణ హోమానికి తెరలేపినట్టు ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఘటన స్థలానికి వెళ్లాలని, అక్కడ భద్రతా పరిస్థితిని సమీక్షించాలన్న ప్రధాని మోదీ సూచనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధంతరం ముగించి స్వదేశానికి బయలుదేరారు. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన కారకులను బదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పర్వతాల మధ్య ఉండే బైసారన్ లోయకు కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే అక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో ఉగ్రదాడుల్లో గాయపడిన వారిని సకాలంలో చికిత్సకు తరలించడంలో జాప్యమైందన్నట్టు ప్రకటించడం జరిగింది. బాధితులను కొందరిని గుర్రాలపై తరలించి సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను కూడా రంగంలోకి దింపినట్టు కూడా మనకు సమాచారం. అయితే మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన అనంతనాగ్ జిల్లా పహల్గంలోని పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నేవీ అధికారి సహా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడ్డారు. మృతుల్లో 2 విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు మనకు సమాచారం. దీనిపైన కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. దేశ రక్షణకు మనందరం సహాయంగా ఉండాలంటూ కూడా కోరుతూ ధన్యవాదాలు.